సంబంధించి కౌంటింగ్ అవుతుంది. ఈవీఎంస్ కూడా 8 o'clock స్టార్ట్ అవుతుంది. సో మీకు రిజల్ట్స్ ఫస్ట్ రౌండ్ కూడా 9 లోపల మీకు తెలిసే ఏజెంట్లు అందరూ కూడా వీ హావ్ ఆస్క్డ్ దెమ్ టు కమ్ బై 6 o'clock. బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తున్నాము. సో ఏజెంట్స్కి ఆన్ కాస్ట్. సో ఇప్పుడే నేను సిపి గారు మరియు అబ్జర్వర్సు కౌంటింగ్ అరేంజ్మెంట్స్ రివ్యూ చేయడం జరిగింది. సో మనకు ఎల్లుండి ఈ ఓట్ల లెక్కింపుకి సంబంధించి అన్ని కార్యక్రమాలు కూడా అన్ని ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్ కూడా మనకు పూర్తి చేయడం జరిగింది. 8 మొత్తం మనకు ఈ ప్రాంగణంలోనే ఎంటైర్ ఖమ్మం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సంబంధించిన ఓట్ల లెక్కింపు మొత్తం కూడా ఇక్కడే జరుగుతుంది. వీ హ్యావ్ ఓన్లీ 1 కౌంటింగ్ సెంటర్ ఫర్ ది ఎంటైర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. దీంట్లో మనకు మన పార్లమెంట్లో మీకు తెలుసు 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. సో ఈ 7 కూడా 7 డిఫరెంట్ హాల్స్లో జరుగుతాయి. సో ఏ రూమ్కి ఆ కన్సర్న్డ్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కౌంటింగ్ అనేది జరుగుతుంది. అట్లని పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ ఒకటి సెపరేట్గా ఉంది ఈసారి. అంటే అసెంబ్లీకి ఎట్లా అంటే మనం ఈవీఎంస్ ఎక్కడైతే కౌంట్ చేస్తామో అదే హాల్లో ఇంకా 2 టేబుల్స్ పెట్టేసి మనం పోస్టల్ బ్యాలెట్స్ కూడా లెక్కింపు చేయడం జరుగుతుంది. కానీ పార్లమెంట్కి 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ కన్సర్న్ ఏఆర్ఓస్ చేస్తారు. ఈ పోస్టల్ బ్యాలెట్ అన్ని 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ సంబంధించిన మొత్తం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ సంబంధించిన అన్ని పోస్టల్ బ్యాలెట్స్ కూడా ఒక్క దగ్గరనే ఒక్క హాల్లోనే పెట్టి లెక్కింపు చేయడం జరుగుతుంది. 1896 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అంటే అన్ని ఈవీఎంస్ మనం లెక్కింపు చేయాల్సి ఉంటుంది. మొత్తం 1896 సియూస్, అది కాకుండా 4 అడిషనల్ సియూస్ కూడా ఉన్నాయి. అంటే కౌంటింగ్ పోలింగ్ అప్పుడు మనం సియూస్ కొన్ని చోట్ల మార్చాం. సో అక్కడ 2 సియూస్ కౌంట్ చేయాల్సి వస్తుంది ఒక పోలింగ్ స్టేషన్లో. అట్లా మనకు ఒక 4 ఉన్నాయి. సో ఇవి మనం 117 టేబుల్స్లో కౌంట్ చేయడం జరుగుతుంది 8 డిఫరెంట్ హాల్స్లో. అంటే ఈచ్ హాల్లో 14 టేబుల్స్ ఉంటాయి. ఈచ్ టేబుల్ మీద ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. సో ఈ కౌంటింగ్ సూపర్వైజర్ మరియు కౌంటింగ్ అసిస్టెంట్ గెజెటెడ్ ఆఫీసర్స్ ఉంటారు. మైక్రో అబ్జర్వర్ వచ్చేసి మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ నుంచి ఉంటారు. సో ఖమ్మం ఒక్కట్లో మాత్రం ఎక్కువ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి 355 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి 18 టేబుల్స్ మనం ఎలక్షన్ కమిషన్ దగ్గర పర్మిషన్ తీసుకొని 18 టేబుల్స్ పెడుతున్నాం. సో మనకు అశ్రావుపేటలో అతి తక్కువగా 13 రౌండ్స్లో మనకు కౌంటింగ్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ తక్కువ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, 184 పోలింగ్ స్టేషన్సే ఉన్నాయి. సో 13 రౌండ్స్లో అయిపోతుంది. సత్తుపల్లి మరియు పాలేరులో 21 రౌండ్స్ దాకా అవుతుంది. సో మనకు మినిమం 13 రౌండ్స్, మ్యాక్సిమం 21 రౌండ్స్ ఉన్నాయి. సో మనం హోప్ఫుల్లీ 3 to 4 PM దాకా కంప్లీట్ చేయాలనేది మన ప్లానింగ్. సో మన అన్ని ప్లాన్ ప్రకారం వెళ్తే ఎక్కడ కూడా ఏమీ ఇబ్బందులు లేకుండా నడుస్తుంటే మనకు 3 PM 4 PM వరకు మనకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పోస్టల్ బ్యాలెట్స్ కూడా లాస్ట్ టైం బాగా టైం పట్టింది. అందుకని ఈసారి ఎక్కువ టేబుల్స్ కూడా పెట్టుకున్నాం. పోస్టల్ బ్యాలెట్కి 14 టేబుల్స్ పెట్టాం. పోస్టల్ బ్యాలెట్కి కూడా. పోస్టల్ బ్యాలెట్కి మాత్రం ఈచ్ టేబుల్లో ఒక కౌంటింగ్ సూపర్వైజర్, 2 కౌంటింగ్ అసిస్టెంట్స్ ఉంటారు. అలానే ఒక తహసీల్దార్ కానీ ఒక నాయబ్ తహసీల్దార్ కానీ ఉంటారు. పోస్టల్ బ్యాలెట్కి మాత్రం వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈచ్ టేబుల్లో కూడా ఒక తహసీల్దార్ కానీ నాయబ్ తహసీల్దార్ కానీ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఈటీపీబీఎస్ అంటే ఎలక్ట్రానికలీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ద్వారా మనం సర్వీస్ ఓటర్స్కి అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్న వాళ్ళకి మనం ఈటీపీబీఎస్ ద్వారా ఓట్లు ఆన్లైన్లో పంపడం జరిగింది. వాళ్ళు అక్కడ వాళ్ళ కమాండింగ్ ఆఫీసర్ లెవెల్లో ప్రింట్ తీసుకొని వాళ్ళు ఓట్లు వేసి మళ్ళీ మనకు బై పోస్ట్ పంపిస్తారు.
సో అవి మనకు సుదూర ప్రాంతాలు, ఇప్పుడు లే లదాఖ్లో ఉంటారు, కార్గిల్లో ఉంటారు, సియాచెన్లో ఉంటారు, అట్లాంటి వాళ్ళు కూడా ఓటేస్తారు మనకు, మన ప్రాంతవాసులు అయిన వాళ్ళు. సో వాళ్ళు వేసే ఓట్లు మనకు రావడానికి కొంచెం టైం పడుతుంది. సో ఈరోజు కూడా మనకు వచ్చినాయి. ఇప్పుడు దాకా మనకు 434 దాకా మనకు వచ్చినాయి. ఈరోజు ఒక 3 పోస్టల్ బ్యాలెట్స్ వచ్చినాయి సర్వీస్ ఓటర్స్. రేపు కూడా వస్తుంది. ఎల్లుండి మార్నింగ్ 8 o'clock దాకా వచ్చే ఓట్లని మనం లెక్కింపుకి తీసుకుంటాం. సో 8 o'clock కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈవీఎం లెక్కింపులు కూడా 8 o'clockకే మనం స్టార్ట్ చేసేస్తాం. ఎందుకంటే ఈసారి పోస్టల్ బ్యాలెట్ సెపరేట్ హాల్లో కౌంట్ చేస్తున్నాం కాబట్టి అది 8 o'clock స్టార్ట్ అవుతుంది, ఈవీఎం కూడా స్టార్ట్ అయిపోతుంది. మొత్తం మనకు ఈ ప్రక్రియలో 600 మంది కౌంటింగ్ స్టాఫ్, హాల్స్లో కౌంటింగ్ చేసేవాళ్ళు 600 మంది పై చిలుకున్నారు. ఇది కాకుండా ఈవీఎం సీలింగు, ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లో పోస్ట్ అయిన వాళ్ళు వీళ్ళు ఇంకా 600 మంది ఉన్నారు. ఇంకా పోలీస్ సిబ్బంది అరౌండ్ 250 ఉన్నారు. సో మొత్తం ఆల్మోస్ట్ 1500 మంది ఈ కౌంటింగ్ ప్రక్రియలో మన ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ విధులు నిర్వహిస్తారు. మనకు 565 ఏజెంట్స్ ఇప్పటిదాకా అపాయింట్ చేసుకోవడం జరిగింది. క్యాండిడేట్స్ మనకు వాళ్ళ అపాయింట్మెంట్ ఫామ్ మనకి ఇవ్వాలి. అది ఆ టైం కూడా మనకు అయిపోయింది, 3 రోజుల ముందే ఇవ్వాలి. సో ఆల్రెడీ చాలామంది ఇచ్చారు. మొత్తం 565 ఏజెంట్స్ ఉంటారు. అంటే మనకు 36 క్యాండిడేట్స్ ఉన్నారు. కొంతమంది మొత్తం మనకు 117 టేబుల్స్ ఉన్నాయి. ఈచ్ టేబుల్కి ఒక ఏజెంట్ పెట్టుకోవచ్చు. సో కొంతమంది 117 మంది ఏజెంట్స్ అపాయింట్ చేసుకున్నారు, కొంతమంది 10 మంది అపాయింట్ చేసుకున్నారు, కొంతమంది 20 మంది, అట్లా 550 మంది ఏజెంట్స్ అపాయింట్ అవ్వడం జరిగింది. ఈ 4th కౌంటింగ్ రోజు కోసం పోలీస్ ద్వారా 3 లేయర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ ఆల్రెడీ చేయడం జరిగింది. ఇప్పటి నుంచి కూడా నడుస్తుంది. బట్ ఆ రోజుకి మేము 250 పోలీస్ పర్సనల్ వరకు ఇక్కడ డిప్లాయ్ చేస్తున్నాము. ఏసీపీ గారు కూడా ఉంటున్నారా. దెన్ ఒక స్పెషల్ పార్టీ కూడా పెడతాము. ఇది మనకు కౌంటింగ్ సెంటర్ దగ్గర పెడుతున్నాము. తర్వాత పోస్ట్ ది కౌంటింగ్ తర్వాత ఎక్కడైనా మన దగ్గర టోటల్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో కొన్ని ప్లేసెస్లో పోస్ట్ కౌంటింగ్ ఇది ఇన్సిడెంట్ జరగడానికి ఎక్కడైనా అవకాశం ఉంటే అక్కడికి మళ్ళీ 3 టీఎస్ఎస్పి ప్లాటూన్స్ మనకు వచ్చినాయి. అది అన్ని ప్లాటూన్స్కి వేరే ప్లేస్లో, ఒక ప్లాటూన్కి రూరల్ డివిజన్లో, ఒక ప్లాటూన్ టౌన్లో, ఒక ప్లాటూన్ వైరా డివిజన్లో, కొన్ని ప్లేసెస్ మనకు తెలిసిన ప్లేసెస్లో ఎక్కడైనా ఇది గొడవ చేయడానికి గొడవకి అవకాశం ఉంది, ఛాన్సెస్ ఉంటే అక్కడ డిప్లాయ్ చేస్తున్నాం. ఇక్కడ అందరికీ ఎవరైనా వస్తారా ఏజెంట్స్, తర్వాత స్టాఫ్, మెయిన్ రోడ్ నుంచి లోపలికి 2 సైడ్కి పార్కింగ్ ఉంది. ఇది పార్కింగ్ సఫిషియెంట్ ఉంది ఇక్కడ. సో మేము స్టార్టింగ్ నుంచి ఇక్కడ వస్తే లెఫ్ట్ సైడ్కి జనరల్ పార్కింగ్ ఉన్నాయి. ఏజెంట్స్ అండ్ అందరూ మీడియా వాళ్ళకు కూడా అక్కడ ప్లీజ్ మీరు అందరూ పార్క్ చేయండి, అక్కడ అన్ని వెహికల్స్ అక్కడ పార్క్ చేయండి. తర్వాత రైట్ సైడ్కి మనకు అందరికీ స్టాఫ్స్కి ఆఫీషియల్స్కి రైట్ సైడ్ పార్కింగ్ ఉంది. ఇక్కడ మెయిన్ గేట్ నుంచి ఒక చిన్నది గేట్ ఉన్నాయి మీడియా వాళ్ళ కోసం స్పెసిఫిక్. ఏజెంట్స్ వాళ్ళే ఆ గేట్ యూజ్ చేయాలి. మీరు ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది, ఇది అక్రిడిటేషన్, ఈసీఐ అక్రిడిటేషన్ కార్డ్, ఈసీఐ ఇచ్చిన ఇది పాసెస్ అదే కంపల్సరీ ఉండాలి. మీతో పాటు ఎవరైనా వస్తారా ఎక్స్ట్రా అడిషనల్ పర్సన్స్ విదౌట్ పాసెస్ లోపలికి తీసుకోకూడదు. సో అది ఒకటి ఉన్నాయి. దాని తర్వాత సెకండ్ మెయిన్ గేట్ నుంచి మనకు అందరూ అఫీషియల్ స్టాఫ్స్ అండ్ ఆల్ లోపలికి వస్తారా. అక్కడ కూడా మేము ఫ్రిస్కింగ్ చేస్తాం. ఫ్రిస్కింగ్లో స్పెసిఫిక్గా ఇది లిక్విడ్ ఐటమ్స్ అందరూ లోపలిగా తీసుకోవద్దు. స్పెషల్గా ఇది ఏజెంట్స్ కోసం, ఏజెంట్స్ అండ్ ఆఫీషియల్ స్టాఫ్స్ ఆల్సో. చాలామంది ఇది లిక్విడ్ ఐటమ్స్ అయితే వాటర్ బాటిల్స్, దాని మెడిసిన్స్ ఉన్నాయి చాలామందికి, అది కూడా తీసుకోవద్దు. స్పెసిఫిక్గా అయితే మెన్షన్ చేసి యూ టేక్ దట్ డీటెయిల్ టు ఏఆర్ఓ అండ్ ఆల్ అండ్ బయట పెట్టండి. సో లోపలికి ఇది కౌంటింగ్ సెంటర్కి, లోపల కౌంటింగ్ హాల్కి ఇట్ విల్ నాట్ బి అలౌడ్. సో ఇది ఇంకా ఇది ఎనీ లిక్విడ్ ఐటమ్స్, మ్యాచ్ బాక్స్ ఎట్లయినా ఇన్ఫ్లేమేబుల్ ఐటమ్స్ అది కూడా అందరూ
దే షుడ్ ఆల్ రిమెంబర్ దిస్. తర్వాత మొబైల్ ఫోన్స్కి ట్రై టు అవాయిడ్ ఓన్లీ దోస్ మీరు ఇది స్పెషల్ చీఫ్ ఏజెంట్స్ అండ్ ఆఫీషియల్స్, కొన్ని ఆఫీషియల్స్కి ఎలా ఉంది వాళ్ళే తీసుకురావాలి. అది అదర్స్కి ఇది ఇక్కడ నుంచి తీసుకురావాలి. తర్వాత మెయిన్ గేట్లో పోర్టికో దగ్గర ది టూ మనకు ఇది సెంటర్స్ పెట్టిన లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ అక్కడ అందరూ ఆఫీషియల్స్ అన్ని ఫోన్ వాళ్ళ క్లాక్ రూమ్స్లో పెట్టాలి. ఏజెంట్స్ కూడా రైట్ సైడ్కి క్లాక్ రూమ్స్ పెట్టాలి. చీఫ్ ఏజెంట్స్ అయితే ఏదైనా ఏజెంట్స్ అయితే అక్కడ పెట్టాలి. లోపలికి మాట్లాడడానికి అయితే బయట రావాలి, అక్కడ నుంచి మాట్లాడాలి. తర్వాత వాటర్స్ కూడా లోపలికి ఏది లేదు. గ్యాలరీలో అన్ని వాటర్ సఫిషియంట్ అరేంజ్మెంట్ హ్యాస్ బిన్ మేడ్ బై ద అడ్మినిస్ట్రేషన్. సో వాళ్ళు అక్కడ యూజ్ చేయాలి. మన ఆఫీషియల్స్ కూడా అక్కడ చెక్ చేస్తారా, ఫ్రిస్కింగ్ చేస్తారా, ప్లీజ్ కోఆపరేట్. అందరికి ఇది మెసేజ్ అని అందరు కోఆపరేట్ చేయాలి. ప్రశాంతంగా మనకు కౌంటింగ్ కూడా జరిగితే బాగుంటుంది. తర్వాత బయట ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీడియా వాళ్ళకి ఎక్కడైనా పోస్ట్ పోల్ గొడవ అయితే ఇష్యూ అయితే ప్లీజ్ ఇన్ఫార్మ్. మనకు టీం కూడా ఉన్నాయి. మేము అక్కడ ఇది విదౌట్ వైలెన్స్ మనకు అన్ని ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.